జూలై 6వ తేదీ నుండి జింబాబ్వే టీమిండియా జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ యువ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ టీ20 సిరీస్ ముఖ్యంగా ఓ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం చాలా కీలకంగా మారనుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వారికి టీ20 సిరీస్ అగ్ని పరీక్షనే చెప్పాలి. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎలా ఆడతారనే విషయంపైనే వారి టీ20 భవిష్యత్తు ఆధారపడి ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ లిస్ట్ లో రవి బిష్నోయ్ గురించి చెప్పుకోవాలి. టీ20 ర్యాంకింగ్స్ లో రవి బిష్నోయ్ 5వ స్థానంలో ఉన్నప్పటికీ టీ20 ప్రపంచ కప్ 2024 కు అతన్ని ఎంపిక చేయలేదు. సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ చాహల్ ను ఎంపిక చేసింది. కానీ చాహల్ ఆ టోర్నమెంట్ లో ఒక్క గేమ్ కూడా ఆడలేదు. అయితే జింబాబ్వే టోర్నమెంట్ కు ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా బీసీసీఐ రవి బిష్నోయ్ ని ఎంపిక చేసింది. ఈ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే అతడు టీ20 జట్టులో పర్మనెంట్ ఆటగాడిగా ఉండిపోయే అవకాశం ఉంది. అతడు బంతిని ఫ్లైట్ చేయగలడు. అదే సమయంలో వైవిధ్యమైన బంతులను వేయడం, వికెట్లు రాబట్టడం బిష్నోయ్ యొక్క ప్రత్యేకత. ఇప్పటి వరకు 24 టీ20 మ్యాచ్లలో 36 వికెట్లను పడగొట్టాడు. అదే సమయంలో ఐపీఎల్లో 63 వికెట్లను దక్కించుకున్నాడు. మరి ఈ యువ స్పిన్నర్ జింబాబ్వే గడ్డపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఇక ఈ లిస్ట్ లో ఉన్న రెండవ ఆటగాడు రింకు సింగ్ టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక అవ్వలేదు. కేవలం రిజర్వ్ ప్లేయర్ గా మాత్రమే స్థానం దక్కించుకున్నాడు. కేకేఆర్ తరపున ఐపీఎల్ లో అద్భుతంగా ఆడుతున్న రింకు సింగ్ ప్రస్తుతం టీమిండియా తరపున కూడా అదే ఉత్సాహంతో ఊపుతూ ఆడాల్సిన అవసరం వచ్చింది. అవకాశం కూడా వచ్చింది. ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్లు ఆడిన రింకు సింగ్ 176 స్ట్రైక్ రేట్ తో 356 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లో 45 మ్యాచ్లు ఆడిన రింకు సింగ్ 143 స్ట్రైక్ రేట్ తో 893 పరుగులు చేశాడు. ఇందులో చాలా వరకు కూడా ఐపీఎల్ లో మ్యాచ్ విన్నింగ్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. ఈ జింబాబ్వే టోర్నమెంట్ లో రింకు సింగ్ ఫినిషర్ గా ఎలాంటి పాత్ర పోషిస్తాడనేది చాలా కీలకంగా మారనుంది. ఈ టోర్నమెంట్ లో గనుక అతడు అదరగొడితే అతడికి టీమిండియాలో స్థానం సుస్థిరం కానుంది. ఇక ఈ లిస్ట్ లో ఉన్న చివరి ఆటగాడు టీమిండియాకు కెప్టెన్సీ చేస్తున్న శుభ్మన్ గిల్. ఈ టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ కోసం గిల్ ను ఎంపిక చేయలేదు. అయితే రోహిత్ శర్మ అలానే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారు లేని లోటును భర్తీ చేసే అవకాశం గిల్ కు వచ్చింది. ఈ టోర్నమెంట్ లో గిల్ కెప్టెన్ గా అలానే బ్యాటర్ గా తనను తాను నిరూపించుకోవాలి. ఈ పరిస్థితుల్లో గిల్ పై కొద్దిగా ఒత్తిడి పెరగనుంది. ఈ జింబాబ్వే సిరీస్ అనేది అతడికి ఒక లెర్నింగ్ కర్వ్ అని చెప్పవచ్చు. అతని నాయకత్వ లక్షణాలను పరీక్షించడానికి ఈ సిరీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే సమయంలో బ్యాట్స్మెన్ గా కూడా తన సత్తా చూటాల్సిన అవసరం ఉంది. కాబట్టి గిల్ కు ఈ టీ20 సిరీస్ చాలా సవాళ్లను విసరనుంది. మరి ఈ సవాళ్లన్నిటినీ కూడా గిల్ ఎలా సమాధానమిస్తాడనే దానిపై అతని టీ20 భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ టీ20 జట్టులో బ్యాట్స్మెన్ స్థానంతో పాటు కెప్టెన్ స్థానం కోసం చాలా మంది ఆటగాళ్లు వేచి చూస్తున్నారు. ఇటువంటి సందర్భంలో గిల్ ఏమాత్రం చెత్తగా పర్ఫామ్ చేసినా అతడి స్థానం సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఎవరు సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.